అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు శాసనసభలోను అటు శాసన మండలిలోనూ ఈ డిఎస్సిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా చర్చించబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినాక 2025లో మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అందులో 3.36 లక్షల మంది అప్లై చేసుకోగా వచ్చిన దరఖాస్తులు 5.7 లక్షలకు పైగా వచ్చాయి. అయితే పరీక్షలు 2025 జూన్ 6 నుండి జూలై 2 వరకు సిబిటి విధానంలో జరిగాయి. చివరికి 15,941 మందికి నియామకోత్తర్వులు ఇచ్చారు. అంటే 16,347 పోస్టుల్లో ఇంకా 406 పోస్టులు భర్తీ కాలేదు. దీనిపైన అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన పోస్టుల పైన డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. క్వాలిఫైన విద్యార్థులు కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళంతా ఫేక్ అని గత నెల నుంచి వైసీపీ, ప్రతిపక్షమైన వైసీపీ దీని మీద రాద్ధాంతం చేస్తూ రాస్తారోకోలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు ఇవన్నీ చేపట్టి ఈరోజు శాసన మండలిలో, ఎందుకంటే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి శాసన మండలి స్తంభింపజేయాలని, ఈ డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని దీని మీద వైసీపీ పెద్ద రాద్ధాంతం చేయాలని చూస్తూ ఉంది. దానికి కూటమి ప్రభుత్వం కూడా డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఉద్యోగానికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకే మేము ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందని ఒక పక్క కూటమి ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది. అయితే 16,347 పోస్టుల్లో మిగతా 406 పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు? ఎందుకు వీటిని ఆపింది ప్రభుత్వం? వాళ్ళు ఇంకా క్వాలిఫై కాలేదా? 406 పోస్టులకి ఎందుకు క్వాలిఫై కాలేదు? వీటన్నిటి మీద చర్చించాలి. ఇప్పటికే వాళ్ళు ఎలక్షన్లో మేము ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పడం ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఏదో రాగానే డిఎస్సి అయితే వదిలేరు, కానీ మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి పోస్టులు ఏవి భర్తీ చేయలేదు. అంటే ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయంటే, మేము రాగానే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాం, ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు తీరా అధికారంలోకి వచ్చినాక ఏరు దాటిన దాకా ఏరు మల్లయ్య, ఏరు దాటినాక బోడు మల్లయ్య అనే సామెతని గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అన్నా ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి పోస్టులన్నా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ డిఎస్సిలో మిగిలినటువంటి మిగతా 406 పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదో ప్రభుత్వం వివరాలను కూడా ఇవ్వాలి. కాబట్టి రాష్ట్రంలో ఈ డిఎస్సి పైన పెద్ద చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ డిఎస్సి మీద నిగ్గు తెలిసి ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం.